2025 డాన్ అవార్డును అందుకున్న ఆటగాడు ఎవరు? ఆస్కార్ పియాస్త్రీ, ఆస్ట్రేలియన్. 7 సార్లు ప్రపంచ ఛాంపియన్ సర్ఫర్ లేన్ బీచ్లీ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుల ప్రదానోత్సవంలో 2025 డాన్ అవార్డును అందుకున్నారు. అదే క్రమంలో ఫార్ములా 1 డ్రైవర్ అయిన ఆస్కార్ పియాస్త్రీకి ఆస్ట్రేలియా యొక్క అత్యంత స్ఫూర్తిదాయకమైన అథ్లెట్గా 2025 డాన్ అవార్డును అందుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి గిగా స్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ హబ్ ఎక్కడ నిర్మించబడుతుంది? అనంతపురం. భారతదేశంలో మొట్టమొదటి గిగా స్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ తయారీ కేంద్రం స్కై ఫ్యాక్టరీగా పిలువబడుతుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ అయిన సర్లా ఏవియేషన్ మధ్య సహకారం పొందింది. నవంబర్ 2025లో ప్లాట్ఫామ్ కార్మికులకు చట్టబద్ధమైన గుర్తింపు మరియు ప్రత్యేక ఐడిని అందించడానికి గిగ్ వర్కర్స్ చట్టం 2025 ముసాయిదాను ఏ రాష్ట్రం ఆమోదించింది? తెలంగాణ. భారతదేశంలో తొలిసారిగా ప్లాట్ఫామ్ కార్మికులకు చట్టపరమైన గుర్తింపు మరియు ప్రత్యేక ఐడిని అందించే ముసాయిదా గిగ్ వర్కర్స్ చట్టం 2025ను తెలంగాణ ఆమోదించింది. ఇది ప్లాట్ఫామ్ కార్మికులు అర్థం చేసుకునే భాషలో ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు మరియు రేటింగులపై అల్గారిథం ప్రభావాలను వివరించాలని ఆదేశించింది. కార్మికులకు కనీస వేతనాలు, నోటీసు కాలాలు, భద్రతా హక్కులు మరియు ఫిర్యాదుల పరిష్కారం లభిస్తుంది. సిఐఐ క్వాలిటీ రత్న అవార్డు 2025 గెలుచుకున్నది ఎవరు? వేణు శ్రీనివాసన్. టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ ఎమరిటస్ వేణు శ్రీనివాసన్ దశాబ్దాల నాయకత్వాన్ని గుర్తించి నవంబర్ 18, 2025న కోల్కతాలో జరిగిన 33వ సిఐఐ ఎక్సలెన్స్ సమిట్లో సిఐఐ క్వాలిటీ రత్న అవార్డు 2025తో సత్కరించబడ్డారు. ఫ్రీ స్టైల్ స్కేటింగ్లో 11 గిన్నీస్ వరల్డ్ రికార్డులను కలిగి ఉన్న తొలి భారతీయ మహిళ ఎవరు? జాన్వి జిందాల్. చండీగఢ్కు చెందిన 18 ఏళ్ల జాన్వి జిందాల్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్లో 11 గిన్నీస్ వరల్డ్ రికార్డులను కలిగి ఉన్న తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఆమె ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 19 రికార్డుల తర్వాత భారతదేశంలో 2వ అత్యధిక గిన్నీస్ రికార్డ్ హోల్డర్. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఆమెను 11,000 రూపాయల అవార్డు మరియు స్పోర్ట్స్ స్కాలర్షిప్తో సత్కరించింది. ప్రతి భారతీయుడికి ఉచిత జాతీయ ఏఐ కోర్సును ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఏది? అందరికీ యువ ఏఐ, యువ ఏఐ ఫర్ ఆల్. భారత ప్రభుత్వం యువ ఏఐ ఫర్ ఆల్ అనే ఉచిత 4.5 గంటల ఆన్లైన్ కోర్సును ఇండియా ఏఐ మిషన్ కింద ప్రారంభించింది. ఇది 1 కోటి మంది పౌరులకు ప్రాథమిక మరియు నైతిక ఏఐ నైపుణ్యాలను బోధించడానికి ఉద్దేశించబడింది. ఈ చొరవ ఏఐ జ్ఞాన అంతరాన్ని తగ్గించడం, భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడం మరియు అందరికీ సమ్మిళిత ఏఐ అక్షరాస్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. జలరంగంలో నార్త్ జోన్ ఉత్తమ వ్యక్తికి జాతీయ జల అవార్డును అందుకున్న ఉత్తరాఖండ్ నుండి మొదటి వ్యక్తి ఎవరు? మోహన్ చంద్ర కందపాల్. జలరంగంలో ఉత్తమ వ్యక్తిగా జాతీయ జల పురస్కారాన్ని అందుకున్న ఉత్తరాఖండ్ నుండి తొలి వ్యక్తి మోహన్ చంద్ర కందపాల్. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. హిమాలయ గ్రామాలలో నీటి బుగ్గలు, నాలాలు మరియు నీటి వనరులను పునరుద్ధరించడంలో ఆయన 36 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ఏది?
లండ్ విశ్వవిద్యాలయం, స్వీడన్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026 లండ్ విశ్వవిద్యాలయం అనగా ఇది స్వీడన్లో ఉంది, ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన విశ్వవిద్యాలయంగా ప్రకటించింది. ఇది మొదటిసారిగా అగ్రస్థానం నిలిచింది. ఇక భారతదేశంలో స్థానం ఐఐటి ఢిల్లీ, రెండవ స్థానం ఐఐటి బాంబేలు నిలిచాయి. గౌరవ ఆస్కార్ అని పిలువబడే అకాడమీ గౌరవ అవార్డుతో ఏ నటుడిని సత్కరించారు? టామ్ క్రూజ్. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజు కాలిఫోర్నియాలోని హాలీవుడ్లో జరిగిన 16వ గవర్నెన్స్ అవార్డులో అకాడమీ గౌరవ అవార్డును లేదా గౌరవ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 4 సార్లు ఆస్కార్ నామినీ అయిన 63 ఏళ్ల టామ్ క్రూజ్ను 2026లో ఒక చిత్రానికి సహకరిస్తున్న చిత్ర నిర్మాత అలెజాండ్రో జీ ఇనారిటు సత్కరించారు. సుప్రీంకోర్టు ఏ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది? ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం 2021. భారత సుప్రీంకోర్టు అనేక చట్టాలు లేదా చట్టాల్లోని నిబంధనలను సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇటీవల ఉదాహరణలో ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టం 2021, 99వ రాజ్యాంగ సవరణ చట్టం మరియు సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 66A ఉన్నాయి. 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్కు ఏ 2 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి? జింబాబ్వే మరియు నమీబియా. భారత అండర్-19 క్రికెట్ జట్టు జనవరి 15న జింబాబ్వేలోని బులవాయోలో అమెరికాతో తమ 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్పు ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్లో 16 జట్లు 41 మ్యాచ్లు ఆడతాయి. హార్న్బిల్ ఫెస్టివల్ 2025కి కంట్రీ పార్ట్నర్గా ఏ దేశం చేరింది? యునైటెడ్ కింగ్డమ్, యూకే. నాగాలాండ్ ప్రభుత్వం మరియు బ్రిటిష్ కౌన్సిల్ హార్న్బిల్ ఫెస్టివల్ 2025 కోసం యూకేని దేశ భాగస్వామిగా చేస్తూ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం సాంస్కృతిక మార్పిడిని బలోపేతం చేస్తుంది, సృజనాత్మక ప్రతిభకు మద్దతిస్తుంది. అదేవిధంగా నాగాలాండ్ సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రపంచ దృశ్య మానతను పెంచుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వైఫై 7ని అమర్చిన విమానాశ్రయంగా ఏ దేశం నిలిచింది? ఒమన్ దేశం అన్ని విమానాశ్రయాల్లో వైఫై 7ని అమలు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి విమానాశ్రయ ఆపరేటర్గా అవతరించింది. ట్రాఫిక్ పీక్ సమయంలో కూడా వైఫై 7 చాలా వేగం, భద్రత మరియు అత్యంత విశ్వసనీయ కనెక్టివిటీని అందిస్తుంది. చెక్ ఇన్ నుండి బోర్డింగ్ వరకు సున్నితమైన స్ట్రీమింగు, శీఘ్ర డౌన్లోడ్లు మరియు సజావుగా ఆన్లైన్ సేవలను ప్రారంభించడం ద్వారా ఈ చొరవ ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచుతుంది. 2025 ఏటీపీ ఫైనల్స్ విజేత ఎవరు? జానిక్ సిన్నర్. 2025 ఏటీపీ ఫైనల్స్ను 7-6, 7-5 తేడాతో కార్లోస్ అల్కరాజును ఓడించి గెలుచుకున్నాడు. ఇటాలియన్ టెన్నిస్ ఆటగాడు టూరిన్లో తన సొంత ప్రేక్షకుల ముందు తన టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకున్నాడు. ఇది సిన్నర్ వరుసగా 2వ ఏటీపీ ఫైనల్స్ ఛాంపియన్షిప్. 2025లో సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు ఇంబుల్ను కూడా గెలుచుకోగా అల్కరాజు ఫ్రెంచ్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ను గెలుచుకున్నాడు. ఆర్మీ టాక్టికల్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఉక్రెయిన్ ఇటీవల రష్యాలోని లక్ష్యాలను ఛేదించడానికి యుఎస్ఏ సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్ క్షిపణి వ్యవస్థను ఉపయోగించింది. ఆర్మీ టాక్టికల్ క్షిపణి వ్యవస్థ అనేది యునైటెడ్ స్టేట్స్ తయారు చేసిన ఉపరితలం నుండి ఉపరితలం వరకు ప్రయోగించే
బ్యాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ. దీనిని 1980లో లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేశారు. ఇది 305 కిలోమీటర్ల పరిధి మరియు సింగిల్ స్టేజ్ సాలిడ్ ప్రొపల్షన్తో అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉండే గైడెడ్ బ్యాలిస్టిక్ క్షిపణి. అన్నా దర్పణ్ వేదికను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ. కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల గిడ్డంగులను ఆధునీకరించడానికి మరియు ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపరచడానికి కొత్త డిజిటల్ సాధనాలను ప్రారంభించింది. ఈ అన్నా దర్పణ్ అనేది పాత డిపో ఆన్లైన్ వ్యవస్థను భర్తీ చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ప్రవేశపెట్టిన కొత్త వేదిక. ఇది సేకరణ, నిల్వ, తరలింపు, అమ్మకాలు, నాణ్యత తనిఖీలు, కార్మిక నిర్వహణ మరియు కాంట్రాక్ట్ పర్యవేక్షణను ఒకే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కింద అనుసంధానిస్తుంది.